ఇది చెప్పుకోలేదు కదా మోదీకి సంబంధించి. మోదీకి పుతిన్ ఫోన్ చేసినట్ట. ఉగ్రవాదం పైన పోర్లో కలిసి వస్తామని ప్రకటన. పహల్గాం దాడిని ఖండించిన రష్యా ప్రెసిడెంటు. ఇక త్వరలో ఇండియాలో పర్యటించేందుకు సుముఖత. మరొక మిసైల్ టెస్ట్ చేసిన పాకిస్తాన్. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్. ఇండియా ప్రతీకార దాడులు చేస్తుంది. పాక్ వణికిపోతుండగా టెర్రరిస్టులకు వారికి పడుతున్నది దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మంత్రులు త్రివిధ దళాల అధిపతులతో భేటీలు నిర్వహిస్తున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్రం తాజాగా చినాబ్ నదిపై ఉన్న జల విద్యుత్ ప్లాంట్లో నీటి సామర్థ్యం సాధ్యమైనంత పెంచాలని, అక్కడ నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆర్థికంగాను దెబ్బతీసేందుకు IMFతో సంప్రదింపులకు సిద్ధమవుతుంది. మరోవైపు యుద్ధ సన్నద్ధమైపై దేశ పౌరులకు అవగాహన కల్పించేందుకు బుధవారం డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశించింది. డ్రిల్లో భాగంగా ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్ల ఆపరేషన్, పౌరులు విద్యార్థులకు సివిల్ డిఫెన్స్ శిక్షణ, కీలక స్థాపనల కాంప్లోజ్, క్రాష్ బ్లాక్అవుట్ చర్యలు, ఎవాక్యుయేషన్ ప్లానింగ్, అప్డేట్ రిహార్సల్స్ వంటివి నిర్వహించాలని సూచించింది. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో 1971లో దేశవ్యాప్తంగా డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇందులో శత్రువుల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలనే దానిపై అధికారులు ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై భారీ దాడులకు టెర్రరిస్టులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో జమ్మూలోని పలు జైళ్ల ముందు అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. సో తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు నిజంగా చెప్తున్నా ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పాలి. 1971లోనే మాక్ డ్రిల్స్ని ఏర్పాటు చేస్తారట. మాక్ డ్రిల్స్తో ప్రజలకు అవగాహన కల్పిస్తారట. ఇప్పటికి 1971 అంటే 30, ఇవి ఒక 25, దాదాపు 55 ఏళ్ల తర్వాత, 55 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ భారత్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతుంది మరి కేంద్ర ప్రభుత్వం. ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతర దేశాలు అంటే పాకిస్తాన్ లాంటి దేశాలు ఉగ్రవాదులు, టెర్రరిస్టులు మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇటు యువత కానీ, విద్యార్థులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఎట్లా ఎవరికి వాళ్ళు రక్షణ కల్పించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఎట్లా ధైర్యంగా ఉండి యుద్ధాన్ని ఎదుర్కోవాలనేటువంటిది మాక్ డ్రిల్స్లో చెప్తారట. ఒక సైరన్ మోగంగానే, యుద్ధ సైరన్ మోగంగానే ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు మరి ఎట్లా ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మాక్ డ్రిల్ని రేపు రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు చూపిస్తారట. మరి అది ఎట్లుండబోతుంది అనేది చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది. ఆడెవడో పాకిస్తాన్ వాడు భారత్కు వచ్చి మన భారతీయుల్ని మరి పొట్టన పెట్టుకుంటే మనం చూస్తూ ఊరుకోవాలనా, చేతులకు గాజులు వేసుకోవాలనా? ప్రతి పౌరుడు ఒక ఆర్మీ లెక్క, ప్రతి పౌరుడు ఒక మరి వీరుని లెక్క యుద్ధానికి పోవాలి కదా. ప్రతి మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క, ఒక రాణి రుద్రమ లెక్క యుద్ధం వస్తే సిద్ధంగా ఉండాలి కదా అని ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది భారతీయులని. ఎప్పుడు పాకిస్తాన్ వాడు వస్తారో చూద్దాం, వాళ్ళ హంతు చూస్తాం, ఖతం చేస్తామన్నట్టుగానే భారతీయులంతా కూడా ఇక ముక్త కంఠంతో ఏకమైనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గుతలే, మోడీ కూడా తగ్గుతలే. పుతిన్ ఫోన్ చేసినట్ట. ఎవరు ఫోన్ చేసిరా? పుతినేనా? పుతిన్ ఫోన్ చేసినట్ట. రష్యా గురించి మీకు తెలుసు, అత్యంత పెద్ద దేశం రష్యా, చాలా టెక్నాలజీగా కూడా ముందుండే రష్యా. మరి పుతిన్ ఫోన్ చేసి మేము మీకు మద్దతు ఇస్తున్నామట. ఈ చైనా వాడేమో పిచ్చిపోచి వేసింది మా పాకిస్తాన్ ఎవడు రుకుతున్నాడు. కానీ భారత్కు దేశ విదేశాలన్నీ కూడా పూర్తి స్థాయి మద్దతునిస్తున్నాయి. పుతిన్ లాంటి వాడు ఫోన్ చేసి పరిస్థితుల గురించి ఆరాధిస్తున్నాడు. ఇతర దేశాలన్నీ కూడా మీకు మద్దతు ఇస్తామంటున్నాయి. భారత్ ఎక్కడ తగ్గుతలే. పాకిస్తాన్కి పోవాల్సిన నీళ్ళని ఆపింది, పాకిస్తాన్కి పోవాల్సిన ఓడలను ఆపింది, పాకిస్తాన్ మీదకి వెళ్ళి విమానాలు పోనట్లే. ఇట్లా పాకిస్తాన్కు అందాల్సినవి, పాకిస్తాన్కు పోవాల్సిన అన్నిటిని కూడా ఆపింది. ఆర్థికంగా పైసలు కూడా ఇవ్వద్దని ఇతర బ్యాంకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నది. సో అట్లా మొత్తం మీద అయితే అష్టదిగ్బంధనం అంటారు కదా, కొన్ని సినిమాలలో చూస్తుంటాం, అక్కడక్కడ చెప్తా ఉంటారు. కొంత అష్టదిగ్బంధనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది భారత్ పాకిస్తాన్ని. ఎప్పుడు యుద్ధమైనా కూడా మేము సిద్ధంగా ఉండాలని చెప్పి త్రివిధ దళాలకు, ఇటు నావీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ అందరికీ కూడా పూర్తిస్థాయి స్వేచ్ఛనిచ్చింది. యుద్ధం ఎప్పుడొచ్చినా, ఎట్లొచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా మనం శత్రువుని కరాఖండిగా ఓడించాల్సిందే, ముక్కలు ముక్కలుగా నరకాల్సిందే అన్నట్టుగా త్రివిధ దళాలకు మోదీ మొత్తం ఇక ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు.
వాళ్ళని రెడీ చేస్తున్నాడు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు రెచ్చిపోండి, పాకిస్తాన్ కనుక యుద్ధానికి వస్తాయని చెప్పేసి అన్ని టెస్ట్లని, అన్ని మాక్ డ్రిల్స్ని మరి పూర్తి స్వేచ్ఛతో మోడీ ప్రభుత్వం మన జవాన్లకు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరో మిసైల్ టెస్ట్ కూడా చేసిందట పాకిస్తాన్. మిసైల్ టెస్టులు చేస్తూ మేము ఏదో పెద్ద దేశం, మా దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, మేము మొత్తం ఇక పొడుస్తాం చేస్తామన్నట్టుగా పాకిస్తాను ఇక్కడ భారత్ ముందు ప్రదర్శన చేస్తున్నది. ఏనుగు ముందు ఎలక యాక్టింగ్ చేసినట్టు ఇలా మన ఏనుగు లాంటి బలమైనటువంటి భారత్ ముందు ఎలక లాంటి పాకిస్తాను ఇలా నాట్యం ఆడుతున్నది. నన్ను ఏం చేస్తావు నువ్వు అని. దీని తల్లి తొక్కితే ఎక్కడే పాతాళానికి పోవాలి పాకిస్తాన్. సో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. బట్ యుద్ధం మాత్రం తప్పదంటున్నారు. ఎందుకంటే 15 రోజులు అవుతా ఉంది. టెర్రరిస్టులు టూరిస్టుల మీద దాడి చేసి మన భారతీయుల్ని కోల్పోయినాం. వాళ్ళకు ఆత్మకు శాంతి కలగాలి, నిజమైన నివాళులు అర్పించాలంటే ఆ టెర్రరిస్టులని ఖచ్చితంగా ఖతం చేసేంత వరకు వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించలేము. నిజంగా వాళ్ళ ఆత్మకు శాంతి కలగలేదు. రైట్, ఒక్కసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి వార్తలు హెడ్లైన్స్ ఏమైనా హైలైట్గా ఉంటే చూద్దాం. నాకు స్వేచ్ఛలు ఇక్కడ అనిపిస్తున్నది. తెలంగాణలో భూకంపం వణికిపోయిన 4 జిల్లాల ప్రజలు, స్వల్పంగా కంపించిన భూమి, రిక్టార్ స్కేల్పై 3.9గా నమోదు, రాజధానిలో భారీ వర్షమని వార్త కనిపిస్తుంది. ఇది ఏమన్నా చూస్తుంటే మా జనాలంతా బయటకు వచ్చినట్టు వెలుగున్నా ఈడ చూస్తాం ఇదే వార్త.